ఓకేనా? అందరికీ కూడా నమస్కారం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే పొదుపులో భాగంగా ప్రతి ఏటా కూడా జరిగే మహానాడు మరి అత్యంత వైభవంగా చేయాలని భావించి మరి నెల్లూరులో నిర్ణయించడం జరిగింది. కానీ ఏదైతే యుద్ధం జరుగుతుందో దానివల్ల మనకేదైతే డీజిల్ ఇబ్బంది అవన్నీ కూడా వస్తున్నాయో దానిలో భాగంగా మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అనేక మంది అక్కడ హాజరవటం జరుగుద్ది. దానివల్ల ఏదైతే డీజిల్ మరి ఎక్కువ వృధా అవుతుంది, ఆ వృధాను మనమే చేసినట్టుగా మరి ప్రజలకి చూపించడం బాగోదన్న ఉద్దేశంతో మరి పండుగ వాతావరణంలో ఎవరికి వాళ్ళ నియోజకవర్గంలో క్లస్టర్ లెవెల్లో చేసుకోవాలి. జూమ్ ద్వారా మన పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ జరిగే పండుగ వాతావరణాన్ని వక్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళ ఉపన్యాసాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే ఉన్నారో క్లస్టర్ వైజ్గా అందరూ కూడా మీరు నిర్ణయించుకుని మీరు చెయ్యాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న లోకేష్ గారు కూడా క్లస్టర్లు అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అందులో మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా ఎక్కడైతే ఆ క్లస్టర్ పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 డివిజన్లు 4 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్ల పరిధిలో ఎక్కడో చోటన కళ్యాణ మండపం తీసుకుని అక్కడ స్క్రీన్ అరేంజ్ చేసి ఇక్కడ ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు కనిపించేటట్టుగా, అదేవిధంగా వాళ్ళు వినేది కూడా మనం ఏదన్నా మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి తెలుస్తుంది. పార్టీ ఆఫీస్ మహానాడు ప్రాంగణం నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా కూడా తెలుస్తుంది. ఇందులో అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్లు, డివిజన్ ఇన్ఛార్జు, డివిజన్ కో ఇన్ఛార్జు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, అదేవిధంగా అనుబంధ సంస్థ కమిటీలు, అలాగే సాధికారిక సమితి ఎవరైతే ఉన్నారో మొత్తం కుటుంబ సాధికారిక సమితి 100 మంది సభ్యులు అందరూ కూడా పాల్గొనేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయమని అందరికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ మహానాడు కార్యక్రమం 27, 28లో పాల్గొంటారో ప్రతి ఒక్కరు కూడా మైటీడీపీ యాప్ ద్వారా మరి అటెండెన్స్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా నాయకులు కూడా తప్పనిసరిగా 27, 28 తారీఖులో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. అటెండ్ అవటమే కాదు, అక్కడ ఎవరైతే నియమించామో వాళ్ళ ద్వారా మైటీడీపీ యాప్లో కూడా వాళ్ళ అటెండెన్స్ వేసుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఉదయం వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాల్సిందిగా వాళ్ళు కూడా కోరుతున్నాం. డెఫినెట్గా సాయంత్రం, ఎందుకనంటే ఉపన్యాసాలు ఏదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, ప్రజలకు ఏం చేశాము, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏదేం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో కొత్త తరం నాయకులు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గ్యాప్ టైంలో ఏదైనా ఉంటే మా నాయకులు కూడా ఎవరైతే సీనియర్ లీడర్స్ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు కూడా జరిగిన విషయాలు, పార్టీ ఇప్పుడు కొత్తగా కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే చేసిందో అవన్నీ కూడా వివరించడం జరుగుద్ది. కాబట్టి ప్రతి సీనియర్ జూనియర్ కార్యకర్త కూడా అందరూ కూడా ఇందులో మిళితం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 27, 28 అత్యంత వైభవంగా ఘనంగా ఏదైతే నియోజకవర్గాలుగా చేస్తున్నారో విజయవంతం చేయవలసిన బాధ్యతని నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నారు.